రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు మంగళవారం ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుండగా శాసనమండలి సమావేశాలు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటిస్తుంది. అదేవిధంగా ఇటీవలి కాలంలో మరణించిన పలువురి మాజీ ఎమ్మెల్యేలకు సైతం సంతాపం తెలపనున్నారు. అనంతరం సభను తిరిగి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తారు. సభ వాయిదా అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లోనే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సభ ఎజెండా, ఎన్ని రోజులు నిర్వహిస్తారనే దానిపై తేదీలు ఖరారు చేయనున్నారు. ఈ నెల 24న రైతు రుణమాఫీ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. ఈ నెల 25న శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు 2024-2025 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. సభ్యులు బడ్జెట్ను అధ్యయనం చేసేందుకు 26న సమావేశాలకు విరామం ప్రకటించనున్నారు. 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ ప్రారంభం కానుంది. 28న ఆదివారం, 29న బోనాల పండుగ కావడంతో సభకు విరామం ప్రకటించినట్లు సమాచారం. తిరిగి ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిమాండ్లపై చర్చ నిర్వహించనున్నారు. 31న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు. ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లుల సభ ముందుకు రానున్నట్లు సమాచారం. 25న 9 గంటలకు మంత్రివర్గ భేటీ జరుగుతుంది. అసెంబ్లీలో ఈ నెల 25న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ మీటింగ్ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తొలి విడత సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 21 తేదీ వరకు, రెండో విడత ఫిబ్రవరి 9 నుంచి 17 తేదీ వరకు 8 రోజుల పాటు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ ప్రతినిధిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో కడియం శ్రీహరి హాజరు కాగా ఆయన కాంగ్రెస్లో చేరారు. ఎల్ఓపీ నేతగా కేసీఆర్ ఉన్నప్పటికీ ఆయన సూచన మేరకు హరీష్ రావు హాజరవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఉదయం 10 గంటలకు శాసనసభ ఎదురుగా ఉన్న గన్ పార్కులో అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కూడా వస్తారని సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడో శాసనసభ సమావేశాలు 2 విడతలు నిర్వహించనున్నారు. ఈ 2 విడతల సమావేశానికి మాజీ సీఎం, ఎమ్మెల్యే కేసీఆర్ హాజరు కాలేదు. కానీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 25న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా పాల్గొంటున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ప్రతిపక్షం ఏమిటో చూపుతామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది. ప్రభుత్వ వైఫల్యాలను సభలో ప్రస్తావించేందుకు సన్నద్ధమవుతున్నది. అందుకు 8 అంశాలను లేవనెత్తాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన అంశాల జాబితాను విడుదల చేసింది. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ కోసం ఉద్యమించిన వారిపై ప్రభుత్వ దమనకాండ, రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణలో వైఫల్యం వంటి అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం, 6 గ్యారెంటీల అమలు, శాసనసభలో చట్టబద్ధత, రైతు రుణమాఫీ అమలులో ఆంక్షలు, నష్టపోతున్న రైతాంగం, పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం, రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర సమస్యలు పార్టీ విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి. ఇవే కాకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న మరికొన్ని అంశాలు ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు తెలిపారు.